జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కానుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు కాకుండా ఇతర పేర్లను బీజేపీ పరిశీలిస్తుంది. ఇవాళ తెరపైకి మరో కొత్త అభ్యర్థి పేరు వచ్చింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, బీజేపీకి సంబంధించిన జూబ్లీహిల్స్కి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన టికెట్కి సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు తెరపైకి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒకవైపు అధికార పార్టీ, మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే, మరొకవైపు బీజేపీ పార్టీ మాత్రం అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపికలో ప్రధానంగా ఇంకా డైలమాలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ప్రత్యేకంగా 3 మెన్ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటికే షార్ట్ లిస్టుతో కూడుకున్నటువంటి 3 పేర్లను కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ పెద్దలతో ఆ 3 పేర్లతో కూడుకున్నటువంటి నివేదిక పైన ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీ కేంద్రంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలను కాదని బయట పార్టీ నేతలకి, బలమైనటువంటి నేతలకి టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొంతు రామోహన్కి బీజేపీ కండువా కప్పి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారనేటటువంటి చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ధనంపూరి అరవింద్ ప్రపోజల్ని రాష్ట్ర నాయకత్వం ముందు పెట్టారనేటటువంటి వార్తలు వినిపించాయి. కానీ అది సైలెంట్ అయిన తర్వాత ఇప్పుడు మరొకసారి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక ప్రకటన ఇంకా ఆలస్యం అవుతుందనేటటువంటి అంశంలో భాగంగా మరొక తెరపైకి మరొక కొత్త పేరు పైకి వచ్చింది. ముఖ్యంగా దానికి సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీ పార్టీ రాష్ట్ర నేతలతో పాటు అదేవిధంగా ఆది నాయకత్వానికి సంబంధించినటువంటి నేతలతో టచ్లోకి వెళ్ళారు. జూబ్లీహిల్స్ టికెట్ నాకు ఇవ్వాలంటూ కూడా ఆయన బీజేపీ పార్టీ నేతల వద్ద విజ్ఞప్తి చేస్తున్నారనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం విక్రమ్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. కానీ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోవడం, తర్వాత ఏ పార్టీలో లేకుండా ఆయన ప్రస్తుతం సైలెంట్ పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో మరొక్కసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆయన జూబ్లీహిల్స్లో టికెట్ అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ గౌడ్స్కి, జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో గౌడ్స్ అదేవిధంగా యాదవులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. కాబట్టి విక్రమ్ గౌడ్కి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆలోచనని రాష్ట్ర నాయకత్వం చేస్తుంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపైన బీజేపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగానే విక్రమ్ గౌడ్ని తెరపైకి తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇస్తారా, లేదా బీజేపీలో నమ్ముకొని ఉన్నటువంటి నేతలకే టికెట్ ఇస్తారా అనేది మాత్రం తెలియాలంటే మరొక 2 రోజుల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఢిల్లీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక పైన ఇప్పటివరకు కూడా చర్చ జరగలేదు. దేశవ్యాప్తంగా 8 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈ 8 ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఒకేసారి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి అక్కడ అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటిస్తారనేటటువంటి చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. వెంకట్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.